హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్చుకుందాం. చిన్న రెసిపీ ఏకా అని తీసి పారేయకండి, ఇది రాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం. ఒకసారి డీటెయిల్గా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, పసుపు, కొత్తిమీర, కారం, సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎగ్స్ని పగలగొట్టి పైన పెంకు తీసి ఆ ఎగ్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు, సరిపడా కారం వేస్తున్నాను. దానిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది, ఇది ఆప్షనల్. ఈ మిక్చర్ అంతా బాగా కలపాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకొని ప్యాన్ మీద ఇలా రౌండ్గా వేయాలి. ఎగ్ ఆమ్లెట్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఎగ్ రెసిపీస్కైనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆనియన్స్ని ఎడ్జెస్కి వచ్చేట్టు చేసుకున్నాను. ఇలా చుట్టూ కూడా ఆయిల్ వేసుకుంటే ఆమ్లెట్ ఈజీగా తీయడానికి వస్తుంది. 2 వైపులా కూడా తిప్పి బాగా ఉడకనివ్వాలి. అంతే, ఎగ్ ఆమ్లెట్ రెడీ అయినట్లే. ఇంకా ఈ ఎగ్ ఆమ్లెట్ని భాగాలు చేసేసుకొని తినేయడమే. మీరు ఇంకా నా ఛానల్ని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.